హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు బిఎన్ రెడ్డి సాగర్ హైవేకు అతి దగ్గరలో 300 గజాల ఇల్లు, ఓనర్ కన్స్ట్రక్షన్, 4 years ఓల్డ్ ఇల్లు, రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 68,000 రూపాయలు వస్తున్నాయి. ఇలాంటి మంచి ప్రాపర్టీని మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి అలాంటి కమిషన్ తీసుకోబడదు. పైన ఓనర్ నంబర్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇల్లు వివరాలకు వెళ్లే ముందు మనం క్లుప్తంగా లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. సాగర్ హైవే, దానికి ఆనుకొని మనకు బీటీ రెడ్డి గార్డెన్ కమాండ్ ఉంది. ఆ కమాండ్ నుంచి ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. మనకు నియర్ బై భారతీయ విద్యాలయం ఉంటుంది. ఆ విద్యాలయం వెనకాలనే ఉంటుంది. ఈ కాలనీ వచ్చేసి మనకు టీచర్స్ కాలనీ ఫేస్ 1 అంటారు. ఇక మనం లొకేషన్ అయితే చెప్పుకున్నాం కదా. ఇల్లు గురించి తెలుసుకున్నట్టయితే మనకు 300 square yards లో ఉంటుంది. వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 feet వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాలు వచ్చింది. ఇది 4 సంవత్సరాల పాత ఇల్లు. డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్. రెంటల్ పరంగా చూసుకుంటే 68,000 రెంట్లు వస్తున్నాయి. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. లోపలికైతే ఎంటర్ అయినా చూసుకోండి. మనకు ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా రావడానికి కారణం అంటే ఇల్లు సైజులు వచ్చేసి మనకు 45 x 61 సైజులతో ఉంది. ద బెస్ట్ సైజులు 300 గజాలు. మనకు రెంటల్ ఇన్కమ్ అయితే చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్ చూసుకోండి. ఎంత విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగిందో. ఒక 3 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా చాలా బాగుంది. మనకు ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు తాండూరు బండలతోని, బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 5 feet మెట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మామూలు బిల్డర్ అయితే ఇంత పెద్ద మెట్లు ఇవ్వడం జరగదు. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక బాత్రూము, ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఏ పోర్షన్ కు ఆ పోర్షన్ కు మీటర్లు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కటి మంచి ప్లాన్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కొన్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. కింద వచ్చేసి మనకు 1 BHK 3 పోర్షన్ ఇవ్వడం జరిగింది. ఒక పోర్షన్ అయితే మీకు చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. మనకు వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. దీనికి వాడిన చౌకోట్లు కానీ, డోర్లు కానీ, హార్డ్వేర్ సామాన్ కానీ అన్ని కంప్లీట్ చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ వాడారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ తోని, బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. పైన అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎల్ ఆకారంలో ఉంది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ మనకు డైనింగ్ పెట్టుకునే విధంగా. ఇది వచ్చేసి మనకు ఎల్ ఆకారంలో మనకు మంచి ప్లాట్ఫామ్ తోని, మంచి అన్ని రకాల టైల్స్ తోని మంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు దీనికి 1 BHK అని చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ లో కూడా మనకు 6x6 బెడ్ పట్టే విధంగా. ఎందుకంటే ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి మంచి ప్లాన్ తోని కట్టారని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సేమ్ పోర్షన్ ఇదే విధంగా 3 ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అదొకటి చూసారు కదా. ఇదొకటి సెకండ్, మరొకటి 3 సేమ్ ఉంటాయి. మనకు చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే మనకు 6,000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్ 670 వరకు డెప్త్ వేయించడం జరిగింది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్. కింద మనకు పార్కింగ్ 3 BHK. ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. మన గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా. మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు విశాలమైన పార్కింగ్, 1 BHK 3 రెంటల్ పరంగా చూసుకుంటే మనకు 20,000 రెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకుంటే మనకు కారిడార్ ఎంత పెద్ద బాల్కనీ ఇచ్చారో. 8 feet బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రేలింగ్ తోని మంచి చాలా బాగుంది. ఖర్చు కూడా ఎక్కడ వెనకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఏదైతే ఇది చూస్తున్నారో 2 BHK పోర్షన్, దీని పక్క కూడా 2 BHK ఉంటుంది. దీని వెనకాల వచ్చేసి మనకు 1 BHK ఉంది. చూపిస్తాను. ఈ గల్లీ వచ్చేసి మనకు 3.5 feet గల్లీ. ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లీ. నార్త్ సైడ్ కూడా మనకు చూసుకుంటే అటు ఇది వచ్చేసి ఒక 2 BHK పోర్షన్. ఇది కూడా మనకు 2 BHK పోర్షన్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 7,950 SFT లో నిర్మించడం జరిగింది. ఓనర్ కన్స్ట్రక్షన్ తన దగ్గరుండి కట్టుకోవడం జరిగింది. 4 years ఓల్డ్. చూసుకోండి, మనము నార్త్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. చూసుకోండి, మనకు ఎల్ షేప్ ఆలివ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటారో మన డైనింగ్ ఏరియాలకు వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఒక పూజ గది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మన కిచెన్. ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంటుంది. అందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో 6x6 బెడ్ పడుతుంది. ఇది వచ్చి మనకు టీవీ పాయింట్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో కూడా మన 2 పిల్లలు ఉండే విధంగా మంచి విశాలంగా ఉంది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సేమ్ ఇదే విధంగా మనకు ఫ్రంట్ సైడ్ కూడా 2 BHK ఇవ్వడం జరిగింది.
ఫ్రెండ్స్ దీనికి ఆనుకొని ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఒక 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. ఇటు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఎల్ ఆకారంలో ఉంటుంది. చూసుకోండి చాలా బాగుంది. ఎంత విశాలంగా ఉందో ఒక ఫ్యామిలీ ఉండే విధంగా చాలా బాగుంటుంది. దీనికి కూడా మనకు ఒక పూజ గది ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు కిచెన్ కూడా విశాలంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఒక 2 పెద్ద 3 దివాన్లు వేసుకొని 2-3 ఉండే విధంగా చాలా బాగుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ 2 చూపించాను మీకు. ఇది మీరు చూస్తున్నది వచ్చేసి మనకు 1 BHK పోర్షన్. టోటల్ దీనికి రెంటల్ పరంగా చూసుకుంటే మనకు 25,000 వస్తున్నట్టే 25,000 రూపాయలు. కింద మనకు గ్రౌండ్ ఫ్లోర్ 20,000, దీనికి 25,000, టోటల్ ఇప్పుడు 45,000 అయినాయి. సెకండ్ ఫ్లోర్ లో ఓనర్ పోర్షన్ 3 BHK ఉంటుంది. 1 BHK 2 చూద్దాం. సెకండ్ ఫ్లోర్ కి అయితే చేరుకున్నా. చూసుకోండి విశాలమైన కారిడార్ కింద ఎలా ఇచ్చారో పైన కూడా అలాగే ఇవ్వడం జరిగింది. మనకు మంచి టైల్స్ తో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు మెయిన్ డోర్ చూస్తున్నారో మెయిన్ డోర్ ఇది వచ్చేసి ఓనర్ పోర్షన్ 3 BHK ఉంది. దీని వెనకాల వచ్చేసి మనకు 2 BHK. దాన్ని డివైడ్ చేసి ఇద్దరికి రెంట్కి ఇవ్వడం జరిగింది. లోపలికైతే మనం వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకోండి. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ హార్డ్వేర్ కానీ చాలా బాగుంది. చూసుకోండి 45x61 సైజులో 3 BHK ఇవ్వడం అంటే చాలా చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. విశాలమైన హాల్ చూసుకోండి ఎంత పెద్ద హాల్ ఉందో. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ కూడా అన్ని రకాల మంచి డిజైన్స్ తోని మంచి కలర్స్ తోని టీవీ పాయింట్ కూడా మనకు ఎంత పెద్దగా ఇచ్చారో చూసుకోండి. 300 గజాల్లో మనకు హౌస్ ఉంది కాబట్టి ఎంత విశాలంగా వచ్చిందో హాల్ చూసుకోండి. వెంటిలేషన్ పరంగా 2 పెద్ద విండోలు మనకు నార్త్ కూడా మనకు వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరిగింది. డోర్స్ వచ్చేసి చూసుకోండి. దీని ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా లేక వాడుకునే విధంగా ఇవ్వడం జరిగింది. మనకు పూజ గది కూడా 2 పూజ చేసుకునే విధంగా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ చేలు కడుక్కునే విధంగా చూసుకోండి. మన కిచెన్ 2 వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల అందమైన టైల్స్ తోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లతోని ఇక్కడ వచ్చి మనకు యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు, గిన్నెలు కట్టుకునే విధంగా చూసుకోండి. ఇందులో కూడా మనకు సెక్యూరిటీ పరంగా ఒక మంచి వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకు 3 BHK పోర్షన్ వచ్చేసి మనం హాలు కిచెన్ డైనింగ్ చూసాం కదా. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్లే ముందు మనం ఇది వచ్చేసి మనం కామన్ బాత్రూమ్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. ఇందులో 10x10 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఎదురుగా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు సైజులు బాగున్నాయి కాబట్టి ఎంత పెద్ద ఉందో చూసుకోండి. మనకు వాళ్ళు 6x6 బెడ్ వేసుకున్నారు. ఇందులో ఇంకో బెడ్ వేసుకున్న పట్టే విధంగా చాలా బాగుంది. మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ లైట్లతో బాగుంది. ఇందులో మనకు వాస్తు ప్రకారంగా లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎక్కడ కూడా వాస్తు దోషాలు లేకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మనకు నార్త్ కూడా 2 రెక్కల డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బయటకు వెళ్ళడానికి. ఇది వచ్చి మనకు గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఇందులో కూడా ఒక 2 బెడ్లు వేసుకునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు వీళ్ళ పోర్షన్ ఒకటే మనకు ఫాల్ సీలింగ్ కానీ అన్ని రకాలు చేయించడం జరిగింది. మనము బయటకైతే నార్త్ డోర్ నుంచి అయితే బయటకు వెళ్తున్నా చూసుకోండి. మనకు ఏదైతే మీరు చూస్తున్నారో అదే భారతీయ విద్యాలయం మనకు కనబడుతున్నది. వచ్చేసి మనకు 100 ఫీట్ల రోడ్ వచ్చేసి మనకు నియర్ బై ఒక 4 ఇండ్లు కాగానే 100 ఫీట్ల రోడ్డు భారతీయ విద్యాలయం నుంచి మీర్పేట వెళ్లే రోడ్డు. అలాంటి రోడ్డుకు 3 బిట్ల ఇల్లు ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో. ఇటు వెనక చూసుకుంటే మనకు 2 ఈస్ట్ ఫేస్ లా 2 BHK అలాగ చేసి 2 పోర్షన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు డ్యూటీకి వెళ్ళారు. ఇది చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసి మనకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు వీళ్ళకు బాత్రూమ్ ఇక్కడ బయట వాడుకునే విధంగా వాష్ ఏరియా వాడుకునే విధంగా ఉంది. లోపలికి అయితే ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి. ఒక హాలు మనకు అక్కడ వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి విశాలమైన బెడ్రూమ్ ఎంత పెద్ద ఉందో. ఇందులో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ అండ్ అటొక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏదైతే పోర్షన్ ఉందో ఇది 2 BHK పోర్షన్ చెప్పాను కదా. వీళ్ళకి బాత్రూమ్ ఇక్కడ వాడుకునే విధంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్. దీనికి రెంట్లు వచ్చేసి మనకు 23,000 రెంట్లు వస్తున్నాయి. అంటే ఏదైతే ఓనర్స్ ఉంటున్నారో ఓనర్స్ కూడా ఇస్తే మనకు 15,000 రెంట్లు వస్తాయి. ఈ రెండింటి కలిసి మనకు 10,000 రెంట్లు వస్తున్నాయి. 23,000 రెంట్లు టోటల్ మనకు 68,000 రెంట్లు అయితే 100% వస్తున్నాయి. ఈ ఇల్లు రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి అందిస్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో అదే భారతీయ విద్యాలయ. దానికి వెనుకనే మనకి ఇల్లు ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకు బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది మీర్పేట మండలం కిందకి వస్తుంది.
డైరెక్ట్ వాళ్ళు సొంతం కట్టుకున్నారు. చూసారు కదా, మనకు చాలా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఇక మనం చివరిగా రేటు గురించి మనం మాట్లాడకపోతే దీని రేట్ వచ్చేసి మనకు 2,98,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు చూసుకుంటారో ఆ వెహికల్స్ వెళ్ళేదే అదే మనకు 100 ఫీట్ల రోడ్డు, భారతీయ విద్యాలయం నుంచి మనకు మీర్పేట వెళ్ళే రోడ్డు. అలాంటి రోడ్డుకు 4వ ఇల్లు. చూడండి దీన్ని బట్టి ఎంత మంచి లొకేషన్ ఉందో. ఇందులో మనకు ల్యాండ్ రేట్ వచ్చేసి మనకు 60,000 రూపాయల గజం నడుస్తుంది. దాని ప్రకారంగా మీరు చూసుకున్నట్టయితే మనకు 2,98,00,000 రేట్ చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉండైతే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తను ఫోన్ చేసినట్టయితే మీకు దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏదైనా సరే మీ ముందుకు ప్రాపర్టీ మాత్రమే మేము తేగలుగుతాము. డాక్యుమెంట్ అనేది మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు ఇలాంటివి మీ ముందుకు తేవడానికి ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సపరేట్ చేసుకోగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 25% నుంచి 30% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎన్ని బ్యాంకులో, ఎందుకంటే ఇది అండర్ మనకు మున్సిపాలిటీ కిందకి వస్తుంది కాబట్టి మనకు అన్ని రకాల చాలా బాగుంది. మీకు 80% కూడా లోన్ అప్రూవల్ అయితే దాని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజయ్య.